ఖడ్గ సమర్పణం జరిగిన తర్వాత చిట్ట చివర కిరీట సమర్పణం. కిరీటానికి మకుటం అని కూడా అంటారు. ఉత్తమమైనటువంటి శిరస్సును అలంకరించేది కనుక దానికి మకుటం అని పేరు. ఈ సామ్రాట్ కిరీటాన్ని మనకు 2011లో పరమ పూజ్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారు మనకు సమర్పించడం జరిగింది. ఆ కిరీటాన్ని ప్రతి సంవత్సరం మనం పట్టాభిషేక సమయంలో స్వామివారికి ఆ రాజ కిరీటంగా రాజమకుటంగా సమర్పిస్తూ ఉన్నాం. అంతా కూడా సేవించండి. ఆ కిరీటంలో మొత్తం ఆ సమ్రాట్ శక్తి అయినటువంటి విశ్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ఆవాహనం చేస్తారు, శ్రీమన్నారాయణుణ్ణి. ఆ కిరీటం రామచంద్రమూర్తి శిరస్సు మీద అలంకరింపబడుతుంది. రాజాధిరాజాయేతి మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. ఓం రాజాధిరాజాయ ప్రసవ్యసామినే నమో భజంగే శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. భద్రాచలనివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైస్తరోర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జై బోలో రాజా రామచంద్ర భగవాన్ కీ జై, సీతామాయి కీ జై, లక్ష్మణ స్వామి కీ జై, పవనసుత హనుమాన్ కీ జై. భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, ఓంకార రామ గోవింద, రామనారాయణ గోవింద.